హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఈ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్లో వచ్చేసి వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ ప్రొఫెషన్, వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నాక మనం టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే మన ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా క్యాష్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే రిటర్న్ ఖచ్చితంగా క్యాష్ తీసుకొని మనం యాక్టివిటీ చేస్తాం, దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. అంటే ఫ్రీగా సర్వీసెస్గా చేయొద్దన్నమాట. మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటున్నాం, క్యాష్గా తీసుకుంటాం, దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ద యాక్టివిటీ విచ్ ఈజ్ ఇంటెన్షన్ టు ఎర్నింగ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: బిజినెస్, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్. సో జనరల్గా మనం బిజినెస్ అనేది రెగ్యులర్ టర్మినాలజీ ఎప్పుడు వింటానే ఉంటాం. సో బిజినెస్ అంటే ఏంటి అంటే బిజినెస్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ, అంతే కదా. బిజినెస్ అనేది ఏంటి? ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో బిజినెస్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంట? ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్, exchange, distribution and sale of goods and services with an objective of making profit. నేను మీకు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ఎకనామిక్ యాక్టివిటీ అంటేనే ఇంటెన్షన్ ప్రాఫిట్ ఉండాలి. కాబట్టి బిజినెస్ కూడా మనం ఎందుకు చేస్తామంటే ప్రాఫిట్ కోసమే. కాబట్టి బిజినెస్ అనేది మనకు ఏమవుతుంది? ఒక ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. తర్వాత మనకున్న ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే ఏంటి? ప్రొఫెషన్ ఈజ్ ఎన్ ఆక్యుపేషన్. Profession is an occupation intended to render personal services of a specialized and expert nature. అంటే ఒక స్పెషల్ నాలెడ్జ్తో మనం ఒక క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఉంటే దాన్ని ప్రొఫెషన్ అంటారు అనమాట. అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, ప్రొఫెషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్ అండ్ కాంపిటెన్సీస్. అంటే ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి, మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రొఫెషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మనము ఇప్పుడు ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, వీళ్ళందరినీ మనం ప్రొఫెషన్గానే చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ చూడండి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది, లాయర్కి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్కి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, కాంపిటెన్సీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్పెషల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళని ప్రొఫెషన్ అంటాం అన్నమాట. ఓకే, ప్రొఫెషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక యాక్టివిటీ చూసుకుంటే అది ఎంప్లాయ్మెంట్. ఇది కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటి? ఇట్స్ ఏ కాంట్రాక్ట్. ఎన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. ఏ పర్సన్ who works under the contract for a salary or wage is called an employee. చూడండి, ఎవరైతే పని చేస్తారో, who works under the contract for శాలరీ కోసం లేదా వేజెస్ కోసం పనిచేసే వాళ్ళని ఎంప్లాయీ అంటారు. అండ్ ద పర్సన్ who has given the job to the employee is called employer. అంటే జాబ్ ఇచ్చిన వాళ్ళని ఏమంటాం? జాబ్ ఇచ్చిన వాళ్ళని ఎంప్లాయర్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఎంప్లాయీ అంటే జాబ్ చేసేవాళ్ళు, సో శాలరీ కోసం చేసే వాళ్ళని ఎంప్లాయీ అంటాం అనమాట. అండ్ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ద జాబ్ ఇచ్చిన వాళ్ళని ఏమంటాం మనం? ఎంప్లాయర్ అంటాం అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ గురించి. సో ఇవి మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ సిలబస్. ఇట్స్ ద ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ ఎకనామిక్ activities. Thank you.